వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని సింపుల్ అనార్కలీస్ అయితే చూపిస్తానండి. ఇవాళ వీడియోలోని సింపుల్గా క్యాజువల్ వేర్ అది వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే టైప్వి కుర్తీస్ అయితే చూపిస్తాను. మోస్ట్లీ అన్నీ కూడా అనార్కలి, ఫ్రాక్ స్టైల్లో లేకపోతే అనార్కలి స్టైల్ డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చినవి చూపిస్తున్నాను. సో వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇవాళ వీడియోలో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇదేంటంటే లైక్ చికెన్ కర్రీ కుర్తీస్కి రిప్లికాలా అయితే వస్తుంది మనకి. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో వేసుకుని కొన్ని వీడియోస్ తీసినప్పుడు చాలామంది అడిగారండి దీని డీటెయిల్స్ అయితేని. నాకైతే చాలా నచ్చింది ఇది. సో దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ రతన్. ఈ బ్రాండ్లో ఏంటంటే ఎక్కువగా చికెన్ కర్రీ వాటికి రిప్లికాస్ దొరుకుతాయి. ఇందులోని ఇది ఒరిజినల్ చికెన్ కర్రీ కాదు, మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. ఇదే విస్కాస్ ఫ్యాబ్రిక్లో ఇంత చికెన్ కర్రీ వర్క్తో రావాలంటే ఖచ్చితంగా మనకి చాలా ప్రైస్ అయితే అవుతుంది. సో ఇవన్నీ ఇదేంటంటే బిలో 1000 రూపీస్కి అయితే వస్తుంది మనకి. అండ్ ఇదేంటంటే కొంచెం షేడెడ్ లాగా వచ్చింది, పైన కన్నా కొంచెం కింద వచ్చేసరికి కలర్ కొంచెం డార్క్గా వచ్చినట్టు వచ్చింది. మరీ పెద్ద డిఫరెన్స్ అయితే తెలియట్లేదండి. వెబ్సైట్లో అయితే మనకి ఎక్కువ కలర్ వేరియేషన్ అయితే చూపించారు, అంత కలర్ వేరియేషన్ అయితే లేదు. బట్ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి, చాలా చాలా బాగుంది కలర్ అయితేని. మంచి కనకాంబరం కలర్ అయితే చాలా బాగుంది. కలర్ వల్లే చాలా హైలైట్ అయితే అనిపించింది నాకు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఓవరాల్గా 10 on 10 అండి దీనికి అయితేని. లైక్ ఫిట్ కానీ మోడల్ కానీ ఫ్యాబ్రిక్ డిజైన్ అంత కలర్ అంతా కూడా చాలా బాగుంది. సో మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. ఒకవేళ మీకు నాకులా చికెన్ కర్రీస్ అంటే చాలా ఇష్టం అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కుర్తీ ఇది. బట్ ఇది ఒరిజినల్ చికెన్ కర్రీ అయితే కాదు. మనకి ఇలా సింపుల్ బ్రాడ్ నెక్ అయితే వచ్చి మొత్తం అంతా యోక్ పార్ట్ అండ్ కొంచెం నైరా కట్ స్టైల్లో అయితే వస్తుంది మనకి. సెంటర్ ప్లీట్స్ అయితే వచ్చి ఇట్లాగా సింపుల్గా వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ప్యానలింగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్గా ప్లీట్స్ లాగా అయితే వచ్చింది. ఇలా సింపుల్గా ప్లీటెడ్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ప్లీట్స్ అయితే వచ్చాయి, యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి. సో ఇలా పక్కన అయితే ప్లీట్స్ రాలేదండి మనకి, పక్కన ప్లీట్స్ రాలేదు, సెంటర్లో ప్లీట్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ అంతా ప్లీట్స్ వచ్చింది. కిందంతా కూడా మనకి ఇలాగా ఫ్రాక్ పైన సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. కింద బార్డర్ లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది వైట్ కలర్తో. సింపుల్ చికెన్ కర్రీ స్టైల్ అయితే వచ్చింది. నాకైతే భలే నచ్చిందండి. వేసుకుంటే లుక్ అయితే చాలా క్లాసీ అనిపించింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. దీన్ని మీరు కావాలంటే ఏదన్నా లెగిన్ మీద వేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద కూడా చాలా బాగుంటుందండి ఇదైతేని. సో చికెన్ కర్రీస్ యూజువలీ కాంట్రాస్ట్ కలర్ బాటమ్ వేసుకునే దానికన్నా వైట్ కలర్ బాటమ్స్తో పేరప్ చేస్తేనే లుక్ అయితే బాగుంటాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది మనకి ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ ఫర్ అనార్కలీస్ అండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. కలర్ అయితే ఇలా మనకి కొంచెం బ్లూ కలర్లో అయితే వస్తుంది, ఇట్లా డార్క్ నావీ బ్లూ కలర్లో అయితే వచ్చి మనకి ఫుల్ ఫ్లేయర్ వచ్చి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ వచ్చి ఇలా సింపుల్ అనార్కలి అయితే వస్తుంది. మంచి కంఫర్టబుల్ ఉండేదండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా నేను వేసుకొని ఏదో వీడియో పోస్ట్ చేస్తే చాలామంది అడిగారండి దీని లింక్ కూడా కావాలని చెప్పి. నేను మోస్ట్లీ అన్నీ కూడా మన వీడియోస్లో నేను రివ్యూ చేసినవే వేసుకుంటాను ప్రొడక్ట్స్ అన్నీ కూడా. నేను ఒక కామెంట్ కూడా వచ్చింది రీసెంట్గాని, నేను వీడియోస్లో వేసుకున్నవి చాలా బాగున్నాయి నేను చూపించిన వాటికన్నా అంటున్నారు. నేను అన్ని వీడియోస్లో చూపించినవే వీడియోస్లో వేసుకుంటాను, జస్ట్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇదేంటంటే ఇట్లా మనకి మంచి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా అయితే వచ్చి ఇట్లా రెడ్ కలర్తో మొత్తం అంతా పోట్లీ బటన్స్ అయితే వచ్చాయి మనకి సెంటర్లోని. ఇట్లా కొంచెం బ్రాడ్ నెక్ అయితే వచ్చి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. అండ్ ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి అంబ్రెల్లా కట్ లాగా వచ్చింది. ఇట్లా ఫుల్ అంబ్రెల్లా కట్లో అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్గా ఫ్రాక్ స్టైల్లో అయితే వచ్చింది.
దీనికి మనం ఏదైనా లెగిన్ వేసుకుంటేనే లుక్ అయితే బాగుంటుందండి. అండ్ ఇట్లాంటి అంబ్రెల్లా కట్స్ పైన ఒకవేళ మీరు టాలర్ సైడ్ ఉంటే ప్లాజో ప్యాంట్స్తో అయితే ఖచ్చితంగా పేరప్ చేసుకోండి. చాలా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది, మంచి స్టైలిష్ అయితే అనిపిస్తుంది. సో ఇట్లా సింపుల్ నెక్ అయితే వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇలా సింపుల్ ప్రింట్తో యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ వచ్చి ఫుల్ ఫ్లేర్తో మనకి ఇలా అనార్కలి స్టైల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఫుల్ ఫ్లేయర్ అయితే వచ్చిందండి, మంచి ఫ్లేయర్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా సెటిల్ అండ్ నీట్గా ఉండింది. కొంచెం డార్క్ స్కై బ్లూ కలర్లో లైక్ కొంచెం వైలెట్ టోన్లో అయితే వచ్చింది మనకి. అండ్ ఇది ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. జైపూరి స్టైల్ కాటన్స్లో అయితే వచ్చింది. ఇలాంటి కాటన్స్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి సమ్మర్స్లో వేసుకోవడానికి. సో ఇట్లా మనకి ఆలియా కట్ స్టైల్ అయితే వచ్చింది. సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చి ఇట్లా ఆలియా కట్ స్టైల్లో మనకి బార్డర్స్ అన్ని యాడ్ చేశారు. అండ్ ఈ బార్డర్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఆ బార్డర్ దగ్గర అంతా కూడా మనకి చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయితే ఇచ్చి మనకి ఇట్లాగా సింపుల్గా ఫ్రాక్ అయితే చేశారు. ఫుల్ ఫ్లేయర్ అయితే వచ్చిందండి. టాప్ అయితే చాలా ఎక్కువ గేరా వచ్చింది. అండ్ అటు కింద బార్డర్ దగ్గర ఏంటంటే ఇట్లా మళ్ళీ గ్యాదరింగ్స్ అయితే పెట్టి ఇంకో లేయర్ లాగా అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ కింద ఇంకో లేయర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేయర్ అయితే ఇంకా ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. బికాజ్ ఇక్కడ అంతా గ్యాదరింగ్స్ ఉన్నాయి కాబట్టి బాగా విచ్చుకునిందండి. అట్లా లైక్ బాగా ఓపెన్ అవ్వడం వల్ల లుక్ అయితే చాలా చాలా బాగుంది. మంచి ఫ్లేయర్ అయితే వచ్చింది దీనికి. అండ్ మనకి బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఇట్లా పక్కన థ్రెడ్స్ అయితే ఇచ్చారు. మన వేస్ట్ లెవెల్కి కావాలంటే అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవచ్చు. యూజువలీ ఇట్లాంటి ఫిట్ అండ్ ఫ్లేర్వి హార్డ్ గ్లాస్ అండ్ ప్యూర్ గ్లాస్ బాడీ షేప్కి చాలా చాలా బాగుంటాయి. హార్డ్ గ్లాస్ అండ్ ప్యూర్ బాడీ షేప్కి ఏంటంటే కొంచెం వేస్ట్ అనేది సన్నగా డిఫైన్గా ఉంటుంది. అట్లా వేస్ట్ ఉండే వాళ్ళు కొంచెం వేస్ట్ దగ్గర ఫిట్టెడ్గా అవుట్ఫిట్ కానీ మీరు పెట్టుకుంటే ఎస్పెషలీ ఇట్లాంటి అనార్కలీస్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే అనార్కలీస్ కానీ ఇట్లాంటి ఆలియా కట్స్ వాటిపైన కానీ ప్లాజో ప్యాంట్స్ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లెగిన్సే బాగున్నాయని అనిపిస్తుందండి. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అంతగా సెట్ అయినట్టు నాకైతే అనిపించదు. సో దీన్ని ఏదైనా లెగిన్ కానీ లేకపోతే ఏదైనా ప్లాజో ప్యాంట్తో కానీ పేరప్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా ఆలియా కట్ వచ్చినవి ఏంటంటే ప్లాజో ప్యాంట్స్ కన్నా నాకైతే లెగిన్స్ మీదే లుక్ అయితే చాలా ఇష్టము. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్ కూడా అనిపించలేదండి నాకు. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా మన వీడియోస్లో నేను వేసుకొని వీడియో చేసినప్పుడు దీన్ని కూడా లింక్ అడిగారండి చాలా మంది. సో నేను వీడియోస్లో మోస్ట్లీ అన్ని రివ్యూ చేసినవే వేసుకుంటాను. ఎక్కువగా నేను ఇట్లాంటి కాటన్స్ అండ్ సింపుల్ అవుట్ఫిట్స్ తీసుకుంటాను కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసేస్తానండి ఇంట్లోని ఇట్లాంటివి తీసుకున్నప్పుడు. సో వీడియోస్ తీసినప్పుడు నేను స్పెషల్గా డ్రెస్ మార్చుకొని హెవీ డ్రెస్సెస్ అది వేసుకుని వీడియోస్ అయితే చేయను. నేను వీడియోస్లో చూపించింది రివ్యూ చేసిన రెగ్యులర్ వేర్ అవుట్ఫిట్సే వేసేసుకుంటాను. సో ఇది కూడా యష్ గ్యాలరీస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి బికాస్ ఆఫ్ ది కలర్ అండ్ ప్రింట్ అండ్ ఫ్లేయర్ కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చాయి. ఇవాళ వీడియోలో చూపించే 4 కూడా నాకు చాలా నచ్చాయండి. క్వాలిటీ కానీ డిజైన్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. మంచి లుక్ అయితే వచ్చాయి. ఇది కూడా నేను యష్ గ్యాలరీస్ అనే బ్రాండ్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. ఇనీషియల్గా యష్ గ్యాలరీస్లో అన్ని ఎక్స్ట్రా స్మాల్ సైజులో అయితే దొరికేవి కాదు, చాలా తక్కువ ఉండేవి ఎక్స్ట్రా స్మాల్లోని. ఇప్పుడైతే చాలా ఎక్కువ వాటిలో ఎక్స్ట్రా స్మాల్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఎక్స్ట్రా స్మాల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ బ్రాండ్లోని. సో ఇలా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వస్తుంది. కలర్ చాలా బాగుందండి. మంచి బ్రిక్ రెడ్ కలర్ పైన మనకి ఇట్లాగా గ్రే కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ యోక్ పార్ట్ దగ్గర అంతా ఇలా మనకి ప్యానలింగ్ అయితే చేశారు డిఫరెంట్ ఫ్యాబ్రిక్తోని. అండ్ ప్యానలింగ్ని హైలైట్ చేస్తూ మనకి ఇలాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేసి సెంటర్లో బటన్స్ అయితే వచ్చాయి. ఇదేది ఓపెన్ అవ్వదండి, జస్ట్ షో బటన్స్ అంతే. అండ్ గేరా కూడా ఫుల్ గేరా వచ్చింది. యష్ గ్యాలరీ వాటికి గేరా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ కింద కూడా మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. సో ఇట్లా సింపుల్గా బార్డర్ అయితే యాడ్ చేసి అంబ్రెల్లా కట్ వచ్చింది. యష్ గ్యాలరీస్లో ఎక్కువ అంబ్రెల్లా కట్టే వస్తాయి మనకి. అంబ్రెల్లా కట్ రావడం వల్ల ఫ్లేర్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. సో మనకి ఇట్లాగా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి ఇలా అంబ్రెల్లా కట్లో లైనింగ్ రాకుండా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. నాకైతే ట్రాన్స్పరెంట్ అయ్యి అనిపించలేదు ఇదైతేని. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.